రైట్ మరొక అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిందితుల స్టేట్మెంట్తో పాటుగా సాక్షుల వాంగ్మూలాలు సైతం నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావును 5 సార్లు అలాగే ప్రణీత్ రావును 3 సార్లు సిట్ అధికారులు విచారించారు. సాక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ పలువురు వాంగ్మూలాలు రికార్డు చేశారు. సిట్ ముందు సాక్షులుగా ఈటెల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలాలు కూడా రికార్డు చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటెల ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడంపై ప్రధానంగా సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఎందుకు చేశారు ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఈ అంశాలకు సంబంధించి ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. నిందితుల స్టేట్మెంట్తో పాటుగా సాక్షుల వాంగ్మూలాలు సైతం నమోదు చేస్తున్నారు. ఈ అంశంలో ప్రధానంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈరోజు హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావు 5 సార్లు, ప్రణీత్ రావు 3 సార్లు సిట్ ఎదుట హాజరయ్యారు. వారిచ్చిన సాక్షులు అలాగే సాక్షుల వాంగ్మూలాలతో పాటుగా ప్రభాకర్ రావు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా క్లారిఫై చేస్తున్నారు. ఏమైనా సంబంధాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో సాక్షుల వాంగ్మూలాలు చాలా కీలకంగా కాబోతున్నాయి కేసుకు సంబంధించి, సిట్టుకు సంబంధించి. సో ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి ఎంపీ ఈటెల రాజేందర్ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే వారి యొక్క వాంగ్మూలం అయితే రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా తన ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా వివిధ సందర్భాల్లో ఈటెల రాజేందర్ కూడా తెలియజెప్పారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి తన ఫోన్ ట్యాప్ అవుతుందన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు కూడా చేశారు. అయితే మొట్టమొదటి ఫోన్ ట్యాప్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే అంటే కూడా కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు ఈటెల రాజేందర్. తర్వాత అంటే ఉద్యమం తర్వాత పార్టీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడము, తర్వాత కొంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సందర్భంలో కొంత ఇటు కేసీఆర్ కి ఇటు ఈటెల రాజేందర్ కి కొంత వైరుధ్యం ఏర్పడినటువంటి నేపథ్యంలో పార్టీని వీడినటువంటి సందర్భంలో చాలా సార్లు తనకి కొంత అంటే ఇబ్బంది తలెత్తినటువంటి సందర్భాలు, అంటే తను ఎవరిని కలిసినా ఏం మాట్లాడినా కూడా పూర్తి స్థాయిలో బయటికి ఎలా వస్తున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఆరతీయగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనే విషయాన్ని నేను గ్రహించానన్నట్టుగా కూడా అప్పట్లో ఈటెల రాజేందర్ కూడా చెప్పినటువంటి సందర్భం. దాని తర్వాత బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరడము, హుజూరాబాద్ బైపోల్ ఎలక్షన్ లో కూడా పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ ఎవరిని కాంటాక్ట్ అవుతున్నారు, ఎలాంటి చర్యలకు అంటే ఎలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏ కార్యక్రమాలు చేపట్టినా ఇలాంటి అంశాలను జోడించినా కూడా అవన్నిటి విషయాలు కూడా బయటికి వెళ్తున్నాయనే అంశాలను కూడా పదే ఈటెల రాజేందర్ చెప్పినట్టు సందర్భం అయితే కనబడుతుంది. అయితే కేవలం ఈటెల రాజేందరే కాకుండా తన భార్య జమున ఫోన్ తో పాటు వాళ్ళ యొక్క సిబ్బంది, వాళ్ళ పిఏల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా ఈటెల రాజేందర్ గుర్తించారు. ప్రస్తుతం అయితే సిట్ విచారణకి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. గత కొంతకాలంగా ఫోన్ ట్యాప్ కేసింగ్ అంశాలకు సంబంధించి ఇప్పటికే రెండోసారి దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో పలుమార్లు అందరినీ విచారించినటువంటి సిట్ ఈసారి తాజాగా ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరొకసారి అందులో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు వీళ్ళందరినీ కూడా సిట్ ఇప్పటికే విచారిస్తున్నటువంటి సందర్భంలో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆధారాలు కావచ్చు, సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలం అనేది కూడా వాళ్ళ ముందుంచి ఇప్పటికే సిట్ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి చేరుకున్న ఈటెల రాజేందర్ ప్రస్తుతం అయితే తన యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొదట ఎప్పుడు గుర్తించారో మీ ఫోన్ ట్యాప్ అవుతున్నట్టుగా, ఎందుకు ట్యాప్ అవుతున్నట్టుగా, అంటే ఎట్లాంటి అంశాలకు సంబంధించి మీరు ట్యాప్ అవుతున్నట్టుగా గుర్తించారనే కోణంలో కూడా సిట్ అధికారులు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరికొద్ది సేపట్లో అక్కడికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ ప్రధాన కార్యదర్శి వాళ్ళ కూడా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి ఇప్పటికీ సిట్ అధికారులు వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ లీగల్ టీమ్ తో పాటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసే సందర్భం అయితే కనబడుతుంది. భవిత, ప్రధానంగా ఈటెల రాజేందర్కు సంబంధించి విచారణకు సంబంధించి ఏ ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది? ఈటెల రాజేందర్ ఏమైనా సాక్ష్యాలు తీసుకొని వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అలాంటి విజువల్స్ ఏమైనా మనకు కనిపించాయా? అంటే సాక్ష్యాలకు సంబంధించి పక్కన పెడితే ఈటెల రాజేందర్ గత బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన సందర్భంలో తన కొంత అభద్రతా భావానికి గురైనట్టుగా వాళ్ళు పదే ఆరోపించారు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్న అంశాన్ని పదే వాళ్ళు లేవనెత్తిన సందర్భం అయితే కనబడుతుంది. అంటే మొట్టమొదటి వ్యక్తిగా నేను గుర్తించాను, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడుతున్నారు అనే అంశాన్ని మొట్టమొదటిసారిగా లేవనెత్తడము. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో మా కుటుంబ ఫోన్ల పైన వీళ్ళు దృష్టి సారించారు, మా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే
అంశాన్ని కూడా పదే పదే వాళ్ళు చెప్పారు. అయితే ఈ రోజు కూడా సిట్ అది అయితే ఎలాంటి అంటే ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయిన నేపథ్యంలో ఎలాంటి అంశాలను అంటే మీరు ఎప్పుడు వాటిని గుర్తించారనే అంశాలపైన పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోకస్ చేసే అంశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఈటెల రాజేందర్ ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేస్తారు కేబినెట్ హోదాలో. అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళే ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినటువంటి సందర్భంలో ముందే మీకు ఇలాంటి సమాచారం ఏమైనా ఉందా? అంటే బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడుతున్నటువంటి అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ అంటే ముఖ్యంగా ఇటు కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామన్నట్టుగా అంశాలను కూడా పూర్తి స్థాయిలో కొంతమంది నేతలు చెప్తున్నటువంటి సందర్భంలో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? అంటే మీరు కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో పనిచేస్తారు, మంత్రిగా ఉన్నారు. అంటే అలాంటి సందర్భాల్లో మీకు ఎలాంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చిందనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి అదే ప్రతిపక్ష పార్టీలను కావచ్చు, అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారో, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో వాళ్ళన్నిటికీ చెక్ పట్టే విధంగా పూర్తి స్థాయిలో మూడోసారి అధికారంలోకి రావడమే కేంద్రంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్కి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.